విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దుబాయ్ అనగానే చాలా మంది ఇది టూరిస్ట్ కంట్రీ అనేసి అనుకుంటూ ఉంటారు. అలాగే ఇది ఒక మంచి ఎడ్యుకేషనల్ కంట్రీ అని కూడా చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు విదేశ్ కన్సల్ట్స్ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ దుబాయ్కి వెళ్ళి అక్కడ మంచిగా చదువుకొని వెల్ సెటిల్డ్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అయితే అక్కడ ఎలా ఉంటాయి యూనివర్సిటీస్, ఎలా ఉంటాయి, అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు కూడా విదేశ్ కన్సల్ట్స్ నుంచి దాదాపు 13,000 మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకొని మంచి ఎంప్లాయ్మెంట్ తోటి సెటిల్ అయ్యారు. వీరు స్థాపించి సంస్థని 17 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈరోజు మనతో పాటు ఐ డ్రీమ్లో ఉన్నారు. దుబాయ్లో చదువుకోవాలంటే అక్కడ ప్రాసెస్ ఏంటి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, దీని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. 17 years కంప్లీట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్గా. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. సార్, దుబాయ్ అనగానే చాలా మంది ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అనేసి అనుకుంటూ ఉంటారు. ఎడ్యుకేషన్కి ఎలా ఉంటుంది, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో చెప్తారా? షూర్ అండి. ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే దుబాయ్ అనగానే జనరల్గా మన వాళ్ళు చాలా మందికి అంటే 1991లో దుబాయ్ వాజ్ యాక్చువల్లీ ఓన్లీ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. అవును. సో ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళకి ఆయిల్ తీసుకోవడము, అమ్మడం. కాలక్రమేణా ఏమైపోయిందంటే దే గోట్ సో మచ్ మనీ దట్ యాక్చువల్లీ అక్కడ ఉన్న పొలిటికల్ కాదు, యాక్చువల్గా ఐ వుడ్ సే కింగ్. సో వాళ్ళకి ఏంటంటే దే హ్యాడ్ ఎ విజన్ టు సీ దుబాయ్ యాజ్ యాక్చువల్లీ ఇంటర్నేషనల్ డెస్టినేషన్ వేర్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఫ్లో దర్. అక్కడ 1991లో హిట్ చేస్తే ఇప్పుడు 2024 ఆల్మోస్ట్ ఈ 35 yearsలో ద ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ సో మార్వలస్ దట్ అవుట్ ఆఫ్ నోవేర్ అంటే ఒక ఎడారి నుంచి వాళ్ళు ఒక భూతుల స్వర్గాన్ని ఆల్రెడీ క్రియేట్ చేశారు. అవును. ఈ లాస్ట్ 2-3 yearsలో ఎవరైనా వెళ్ళి చూసినట్లయితే వాళ్ళకి దుబాయ్ అంటే మనకు జనరల్గా వంటలు అవి అనుకుంటాం. నేను వెళ్ళిన దాదాపు ఒక 5-6 సార్లు నేను యూనివర్సిటీ విజిట్స్కి వెళ్ళాను. ఏ రోజు కూడా నాకు వంటలు కనిపించలేదు అక్కడ. అన్ని ఫ్యాన్సీ కార్స్, లంబోగిని, ఫెరారీ, ఇవన్నీ జస్ట్ రోడ్ మీద నార్మల్ కార్ లాగా. అవును. సో ద కైండ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాట్ దే క్రియేటెడ్ దర్. ఆ తర్వాత అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ తగ్గట్టుగా వాళ్ళు వాటర్ జనరేట్ చేయడం కానివ్వండి, ఒక మనుషులు ఉండడానికి తగ్గట్టుగా. ఇప్పుడు యాక్చువల్గా ఇంకోటి లైన్ ప్రాజెక్ట్ అని న్యూ థింగ్ విచ్ ఇస్ కమింగ్ అప్. ఒక సిటీ ఫామ్ చేస్తున్నారు వాళ్ళు విత్ $4 billion, $4 billion తోటి ఒక స్ట్రెచ్ ఆఫ్ ఒక 20 kilometers దే ఆర్ గోయింగ్ టు బిల్డ్ ఎ న్యూ సిటీ. స్ట్రైట్గా ఉంటుంది సిటీ, జయాద్ ఖాన్ రోడ్ లాగా. ఇది ఇంకొక స్ట్రీట్ తయారు చేస్తున్నారు, దాంట్లో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నారు. ఓల్డ్ దుబాయ్, న్యూ దుబాయ్ లాగా. ఇప్పుడు ఈ న్యూ దుబాయ్కి ఇంకా చాలా అడ్వాన్స్గా ఉంటుంది. సో వాళ్ళ విజన్ ఏంటంటే చాలా బెటర్గా ఉండింది, అడ్వాన్సింగ్ ద హ్యూమన్ లైఫ్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఇప్పుడు ఎమిరేతి అంటాం, అంటే దుబాయ్ యాక్చువల్ సిటిజన్స్ని ఎమిరేతి అంటాం. వాళ్ళు ఓన్లీ 4% ఉన్నారు. 96% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ దుబాయ్ ఆర్ ఎక్స్పాట్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ USA, Canada, Australia, న్యూజిలాండ్. You name any country, that nation actually already existing in this country. ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ దుబాయ్లో వచ్చేప్పటికి ఫస్ట్ థింగ్ అక్కడ మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళు ఏం చేశారంటే దే ఇన్వైటెడ్, వాళ్ళ ఓన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకు ఉంది. ఇది కాకుండా దే క్రియేటెడ్ యాక్చువల్లీ యూనివర్సిటీ సిటీ, అంటే ఎడ్యుకేషన్ సిటీ బిల్డ్ చేశారు. ఆ సిటీలో వీ హ్యావ్ మనకి లైక్ కింగ్స్టన్ యూనివర్సిటీ ఉంది, మిడిల్ సెక్స్ యూనివర్సిటీ ఉంది, తర్వాత లెస్టర్ యూనివర్సిటీ ఉంది, తర్వాత డిమాంట్ఫోర్ట్ యూనివర్సిటీ. ఇఫ్ ఐ నేమ్ దెమ్, ఐ కుడ్ నేమ్ అట్లీస్ట్ 20 universities ఫ్రమ్ UK and 15 universities ఫ్రమ్ ఆస్ట్రేలియా and 10 universities ఫ్రమ్ USA. దే హ్యావ్ దేర్ ఓన్ క్యాంపస్ ఇన్ దుబాయ్. ఓకే. సో ఇదేంటంటే అసలు మొత్తం నాలెడ్జ్ సిటీని ఫామ్ చేశారు, బికాస్ నౌ దే ఆర్ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ R&D. దీని ద్వారా దే గెట్ ద క్వాలిటీ పీపుల్. సో అవుట్పుట్ వాట్ హ్యాపన్స్, దే అగైన్ వర్క్ ఇన్ ద సేమ్ కంట్రీ అండ్ దే డెవలప్ నేషన్ ఈవెన్ ఇన్ ఫాస్టర్ పేస్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా ఎక్కడో నుంచి ఇక్కడ లోకల్స్ వాళ్ళకి పాపులేషన్ తక్కువ కాబట్టి వాళ్ళు ఇక్కడ యూనివర్సిటీస్ పెట్టి ఇక్కడ యూనివర్సిటీస్లో పిల్లలు చదువుకుని ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే జాబ్ చేసేలాగా వాళ్ళ థాట్ ప్రాసెస్. దాని ద్వారా ఏంటంటే ఆ దుబాయ్కి ఎన్నాళ్ళు మనకున్న పర్సెప్షన్ అయితే ఉందో అది మొత్తం పటామంచలైపోయింది. అవును. సో ఇప్పటి వరకు దుబాయ్ ఏంటంటే జస్ట్ అక్కడికి వెళ్ళి మన వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్కర్స్ అవన్నీ చేస్తారు. అది దాదాపు 35 ఏళ్ళ నుంచి వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ భూతల స్వర్గాన్ని వాళ్ళు క్రియేట్ చేసేస్తారు. అండ్ ఇంకా ఇట్ విల్ కంటిన్యూ టు గ్రో. ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఈ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉన్న వాళ్ళు వీళ్ళు ఏంటంటే దే ఆర్ స్టార్టింగ్ అప్ కంపెనీస్ దర్. దుబాయ్లో దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ స్టార్ట్అప్ కంపెనీస్ కమింగ్ ఎవ్రీ ఇయర్. దానికి చాలా మటుకు ఎక్స్పర్ట్స్ మళ్ళీ దీనికి స్టార్ట్అప్ చేసే కంపెనీస్ బిల్డర్స్ వాళ్ళే. ఆ తర్వాత జాబ్ ఆప్షన్స్ కూడా బాగా క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు దుబాయ్ అనేది కూడా
ఇప్పుడు ఒక స్టడీ మ్యాప్లో లేనటువంటి కంట్రీ ఒక 2 yearsలో ఆటోమేటిక్గా ఇది ఒక టాప్ లీగ్లోకి వెళ్ళిపోతుంది. అవును. సో దే టుక్ ఎ షార్ట్ కట్ యాక్చువల్లీ ఫర్ సక్సెస్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా. అయితే సార్ మన ఇండియన్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది సార్ అక్కడ కోర్సెస్ ఎలాంటి కోర్సెస్ ఉంటాయి? రైట్. సో ఈరోజు అండి యాక్చువల్గా వీ హ్యావ్ ద యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ దేర్ విచ్ ఆర్ రేంజింగ్ ఫ్రమ్ మనకి డిప్లొమా లెవెల్ నుంచి అంటే ఇంటర్మీడియట్ తర్వాత నుంచి మాస్టర్స్ లెవెల్ వరకు పిహెచ్డి లెవెల్ వరకు కూడా మనకు కోర్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఫీజు అనేది ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క రేంజ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జీబీఎస్ దుబాయ్ తీసుకుంటే ద ఫీజ్ విల్ బి హార్డ్లీ అబౌట్ 4.5 lakh rupees per year. అంటే 4 lakhs rupees per yearలో వాళ్ళ ఫీజు కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మణిపాల్ యూనివర్సిటీ తీసుకుంటే ఫీజు యాక్చువల్గా వచ్చేసి ఒక 8 lakhs దాకా పర్ ఇయర్ ఉంటుంది. దాంట్లో స్టూడెంట్కి ఏంటంటే ఒక 20% బై డిఫాల్ట్ స్కాలర్షిప్ తెప్పించు. ఆన్ టాప్ ఆఫ్ దట్ స్టూడెంట్కి ఇక్కడ ఉన్న అకాడమిక్ పర్సెంటేజ్ ద్వారా ఇఫ్ ద పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్ ఈస్ బిట్వీన్ 60 to 70%, ఇంకో అడిషనల్ 5%. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 70%, 10% ఆఫ్ స్కాలర్షిప్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ 20% స్కాలర్షిప్ 30% స్కాలర్షిప్ దొరుకుతుంది. సో ఆటోమేటికలీ 8 lakhs ఉన్న ఫీజు కాస్త మనకు దాదాపు 6 lakhs అయిపోతుంది. 5.5 lakhsలో వాళ్ళ ఫీజు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో వీళ్ళకి యాక్చువల్గా 2 years మాస్టర్స్ ఉంటుంది. ఈ 2 years మాస్టర్స్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఎలా డిజైన్ చేశారంటే ఇట్స్ ఈవినింగ్ ఆర్ వీకెండ్ మాడ్యూల్స్ అని క్రియేట్ చేశారు. ఈ ఈవినింగ్ వీకెండ్ మాడ్యూల్స్ ఏంటంటే బేసికలీ దుబాయ్లో ఆల్రెడీ దే నీడ్ మెనీ పీపుల్ టు వర్క్. వాళ్ళకి ఆల్రెడీ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంది. అయితే ఇక్కడ స్టూడెంట్స్ ఏంటంటే వీళ్ళు ఇక్కడికి వెళ్ళి ప్రొఫెషనల్గా చదువుతూ అదే ప్రొఫెషనలిజం వీళ్ళు యాక్చువల్గా ఇంటర్న్షిప్ ద్వారా ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు రైట్ ఫ్రమ్ డే 1. సో అంటే పార్ట్ టైం విన్నాం కానీ పార్ట్ టైం విన్నాము, ఇది ఫుల్ టైం. అవును. సో ద క్లాసెస్ విల్ బి హెల్డ్ ఓన్లీ ఇన్ ద ఈవినింగ్ అవర్స్ ఆర్ ఇన్ ద వీకెండ్స్. కాబట్టి యాక్చువల్గా వీళ్ళకి డే టు డే కాకుండా వెళ్ళినప్పటి నుంచి నెక్స్ట్ డే నుంచి కూడా దే ఆర్ లీగలీ అలౌడ్ టు వర్క్ ఫుల్ టైం జాబ్. సో 40 hours per week వర్క్ చేసుకోవచ్చు. సో ఆటోమేటికలీ దే గెట్ ఫుల్ సాలరీస్. సో చదువుకు చదువు, డబ్బుకు డబ్బు రెండు ఉంటాయి. అండ్ సార్ అక్కడ లాంగ్వేజ్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? అంటే దుబాయ్లో ఇన్స్టిట్యూట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరంగా ఏమైనా కోర్సెస్ లాంటివి ఏమైనా ఉంటాయా? సో ఎవ్రీ యూనివర్సిటీ 100% ఇంగ్లీష్ నడుస్తుందండి. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్లు యాక్చువల్గా ఎమిరేతీస్ వాళ్ళ పాపులేషన్ ఓన్లీ 4% ఉండడం వల్ల దుబాయ్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి యాక్చువల్గా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ వద్దు అన్నారు కూడా. బట్ ఇప్పుడు ఇలా పరిస్థితి అయిపోయిందంటే ఇంగ్లీష్ ఈజ్ యాక్చువల్లీ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ దుబాయ్. Because 95% people from different countries come there. So now English has become the official language technical గా చూసుకుంటే. కాబట్టి మనకి లోకల్ లాంగ్వేజ్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ హిందీ వచ్చినా ఉర్దూ వచ్చినా దట్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్. బట్ మన స్టూడెంట్స్ ఏంటంటే కొంతమంది అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం అలా ఉండరు. ఇక్కడ నుంచి తెలుగు మీడియం వాళ్ళు లేకపోతే లోకల్ లాంగ్వేజెస్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో దాని పరంగా మీరు ఏమన్నా కేర్ తీసుకుంటారు? సో బేసికలీ అంటే మనకి ఇక్కడ యాక్చువల్గా మనకి దుబాయ్లో వెళ్ళడానికి ఎటువంటి ఎంట్రీ రిక్వైర్మెంట్స్ అవసరం లేదు. అంటే మనకి జనరల్గా యూఎస్కి వెళ్ళడానికి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా. దుబాయ్కి ఎటువంటి ఎగ్జామ్స్ అవసరం లేదు. జస్ట్ కాలేజ్ వాళ్ళు ఏంటంటే ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. మనం అప్లై చేసినప్పుడు అది ఐదర్ ఇట్ కుడ్ బి ఎనీ ఆఫ్ ది యూనివర్సిటీ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఒక కాల్ చేస్తారు. కాల్ చేసి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళతో జస్ట్ ఒక 2 minutes ఇంటరాక్షన్ ఉంటుంది. జస్ట్ టు అండర్స్టాండ్ వెదర్ దే కెన్ ఎబుల్ టు టాక్ ఇంగ్లీష్ అండ్ దే కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. సో ఇంతే. సో ఇది జరిగిన తర్వాత ఆటోమేటికలీ వాళ్ళకి ఆఫర్ లెటర్ వస్తుంది. సార్ అంటే దుబాయ్లో ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది సార్? సో దుబాయ్ యాక్చువల్గా ఏంటంటే లైక్ నేను మీకు చెప్పినట్లు వాళ్ళ మోటో వచ్చేసి టు గెట్ ద రైట్ బ్రెయిన్స్ ఇన్ దిస్ కంట్రీ అండ్ టు సస్టైన్ దట్ క్వాలిటీ. కాబట్టి ఆబ్వియస్లీ దుబాయ్లో యాక్చువల్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా దే కీప్ ఆన్ మానిటరింగ్ ద క్వాలిటీ ఆఫ్ యూనివర్సిటీస్ ఎవ్రీ 6 months. సో వాళ్ళు అక్కడ యాక్చువల్గా నిజంగా కూడా ఫిజికల్గా చెక్స్ జరుగుతాయి. దే ఆర్ గోయింగ్ టు మానిటర్ యాక్చువల్లీ హౌ గుడ్ ద యూనివర్సిటీస్ ఇస్ అండ్ వాళ్ళ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు వెదర్ దే ఆర్ ఏబుల్ టు ఫాలో అప్. ఆ తర్వాత మెయిన్గా ఎంప్లాయర్ రెప్యుటేషన్ అంటే వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అవుట్పుట్ దీస్ యూనివర్సిటీస్ ఆర్ క్రియేటింగ్ అండ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ దెమ్ ఆర్ ఎంప్లాయబుల్ ఇన్ ద మార్కెట్. ఇది స్ట్రాటజిక్ చూస్తారు. దీంట్లో ఎవరైతే షార్ట్ ఫాల్ ఉంటుందో ఆ యూనివర్సిటీ లైసెన్స్ కట్ చేస్తారు. సో దుబాయ్ ఏంటంటే మనకి ఎంత సపోర్ట్గా ఉంటుందో అంత స్ట్రిక్ట్గా కూడా ఉంటుంది ఇఫ్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్. సో ముఖ్యమైన రూల్స్ ఏంటంటే మనము కరెక్ట్గా చదువుకోవాలన్నప్పుడు చదివేసుకోవాలి. బేసికలీ ఏంటంటే అంత కొరడా పట్టుకుని అది సాల్వ్ అవ్వాలి. కాబట్టి పెద్ద సీరియస్గా కొరడా పట్టుకుని ఏముంటే చదువుకుంటారు కానీ మరి అస్సలు చదువుకుండా ఉండే వాళ్ళకి ఇది కంట్రీ కాదు. సో చదివేటప్పుడు ప్రాపర్గా చదువుకుంటే ప్రొఫెషనల్గా వాళ్ళు సెట్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. తర్వాత రెండో థింగ్ ఏంటంటే సేఫ్టీ అండ్ మనకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దుబాయ్ ఐ వుడ్ సే
వరల్డ్స్ మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ. కానీ అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి అనేసి అంటూ ఉంటారు, పనిష్మెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనేసి దానికోసమనే భయపడి ఎవరు ఏ తప్పులు చేయరు. ఓకే. అండ్ సార్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే స్టూడెంట్ ఎలాంటి డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది? సో డాక్యుమెంట్ సింపుల్ అండి. మనం యాక్చువల్గా ఒకవేళ ఒక బ్యాచిలర్ లెవెల్లో వెళ్దాం అనుకుంటే మనకు 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత స్ట్రైట్ అవే మనం అప్లై చేసుకుంటే బ్యాచిలర్స్ అడ్మిషన్ తెప్పిస్తాము. అయితే మనకు కావాల్సిందల్లా పాస్పోర్ట్ ఒకటి, 2 లెటర్ ఆఫ్ రికమెండేషన్, రెజ్యూమే, ఆ తర్వాత వీళ్ళ అప్లికేషన్ తీసుకొని మనం యూనివర్సిటీ ప్రాసెస్ చేస్తాం. అది మాస్టర్స్కి వెళ్ళాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ కూడా జతపరచాలి. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది అరే నేను డిగ్రీ చదివేసి ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది, ఆర్ ఇంటర్మీడియట్ అయిపోయి నాకు 10 ఏళ్ళు అయిపోయింది, ఈ రోజు నేను ఏ కంట్రీకి వెళ్ళినా కూడా నాకు వీసా రాదు, ఈ డౌట్ ఉన్న వాళ్ళకి దుబాయ్ పెట్టుకుంటే ఎటువంటి డౌట్ లేకుండా వీసా వస్తుంది. సో దుబాయ్ వీసా ఐ వుడ్ సే ఆల్మోస్ట్ 100% గ్యారంటీడ్ అండి. సో వీసా విషయంలో ఆల్మోస్ట్ నేను రీసెంట్గా ఐ హ్యావ్ డన్ సమ్ అప్లికెంట్ హూ ఈస్ 44 years ఏజ్. హీ హెస్ డన్ ఆల్రెడీ బీకామ్ ఇన్ ఇండియా అండ్ హీ హెస్ బీన్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ థింగ్ అండ్ తను ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ ఉండింది. సో ఐ హ్యావ్ జాయిన్డ్ హిమ్ మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్ అట్ మణిపాల్ యూనివర్సిటీ అట్ ది ఏజ్ ఆఫ్ 46. సో అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే దుబాయ్లో అంత ఈజీ కాదు పర్మనెంట్ వీసా రావడం అనేసి అంటూ ఉంటారు. సో అక్కడ చదువుకొని అక్కడే సెటిల్ అవ్వాలి అని అనుకున్న స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది సార్ అక్కడ ఇలా పర్మనెంట్ వీసా ఉండదు? యాక్చువల్గా ఏంటంటే దుబాయ్ అనే కంట్రీ జనరల్గా పర్మనెంట్ రెసిడెన్స్ ఇవ్వదు. అయితే అట్ ద సేమ్ టైం ఏంటంటే దుబాయ్ అనే కంట్రీ తెలియగలవని వదులుకోదు. సో ఇక్కడ ఏంటంటే కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ జాబ్ ఉన్నా కూడా వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఏ జాబ్ అంటే ఐ వుడ్ సే రైట్ ఫ్రమ్ ఎనీ స్మాల్ జాబ్ టు ఎనీ బిగ్ పొజిషన్, యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ హ్యావింగ్ ఎ కాంట్రాక్ట్ యువర్ వీసా విల్ బి ఆటోమేటిక్లీ ఎక్స్టెండెడ్. కాబట్టి అక్కడ వీసా ఎక్స్టెన్షన్ ప్రాబ్లమ్ అసలు లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళ స్కిల్ సెట్ యూస్ చేసి వీళ్ళు అక్కడ వాళ్ళ గ్రోత్ అయ్యే కొద్దీ వీళ్ళు గోల్డెన్ వీసాకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే గోల్డెన్ వీసా వస్తుందో ఇట్ విల్ బి వ్యాలిడ్ ఫర్ 10 years. సో 10 ఏళ్ళకి ఒకసారి ఎక్స్టెన్షన్ అంటే పెద్ద కష్టమే కాదు. అండ్ ఇప్పుడు మన ఇండియన్ ఇన్వెస్టర్స్ చాలా మంది ఈ దుబాయ్లో గోల్డెన్ వీసాకి యాక్చువల్గా దేర్ ఇస్ ఎ షార్ట్ కట్ ఆల్సో విచ్ ఇస్ యాక్చువల్లీ బై ఇన్వెస్ట్మెంట్. ఒక 3 CR వరకు ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే పీపుల్ ఆర్ గెటింగ్ గోల్డెన్ వీసా వేర్ దే గెట్ 10 years ఆఫ్ వీసా టు స్టే ఇన్ దుబాయ్. సో అలాంటి వీసాస్ కూడా మన వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే దుబాయ్ చాలామంది ఏంటంటే అరే ఇక్కడ అంత ఐటీ జాబ్స్ లేవు లేకపోతే ఇక్కడ అంత గ్రేట్ జాబ్స్ లేవు అనుకుంటారు. బట్ నేను ప్రాక్టికల్గా నేను చూసిన నా స్టూడెంట్స్ కొంతమంది దోస్ హూ గ్రాడ్యుయేట్ ఇన్ ఇటలీ అండ్ దోస్ హూ వర్క్ దేర్ అండ్ హూ గాట్ ద PR వాళ్ళు ఇప్పుడు దుబాయ్కి వచ్చి వర్క్ చేస్తున్నారు. అంటే దుబాయ్లో ఉంటూ కూడా వర్క్ చేస్తారు. వాళ్ళకి ఇటలీలో PR వచ్చేసింది కానీ వాళ్ళు ఇప్పుడు దుబాయ్కి వచ్చి వర్క్ చేస్తున్నారు. ఓకే. అండ్ వెన్ ఐ పర్సనలీ ఆస్క్ దెమ్ వై దే సెడ్ ఇప్పుడు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పే ప్యాకేజ్ కొద్దిగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళది యాక్చువల్గా 100,000 euros అంటే దాదాపు క్లోజ్ టు ఒక 1 CR వరకు ప్యాకేజ్ అనుకోండి. వాళ్ళకి ఏమవుతుంది 40% ట్యాక్స్ కట్ అవుతుంది. US అయినా ఎక్కడైనా 35-40% ఆ హై ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి కట్ అవుతుంది. దుబాయ్లో వచ్చేటప్పటికి 0 ట్యాక్స్ అండ్ వాళ్ళకి సేమ్ ప్యాకేజ్ ఆఫర్ చేశారు. సో తను ఇటలీలో PR పెట్టుకుని ఇప్పుడు దుబాయ్కి వచ్చి వర్క్ చేస్తున్నాడు. సో స్ట్రైట్ అవే తనకు ఆల్మోస్ట్ ఒక 45% ఇంక్రిమెంట్ వచ్చినట్టు అంతే కదా, సేవ్ అయినట్టు ఆటోమేటిక్గా. కాబట్టి ఇలాంటి మనకి ట్యాక్స్ లేకపోవడం చాలా చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే చాలా మంది ఏంటంటే మనకి యాక్చువల్గా వెళ్ళిన తర్వాత నాకు USలో 100K వచ్చిందా చూస్తారు. 100K వస్తుంది కానీ 100Kలో మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అదే విధంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ట్యాక్సెస్ అలాగే ఉంటాయి. కాబట్టి మీకు ఎండ్ ఆఫ్ ద డే మీరు సేవ్ చేసే పోర్షన్ చూసుకుంటే కొంత తక్కువగా ఉంటుంది. బట్ వేరే దుబాయ్లో చూస్తే వాట్ ఎవర్ యూ ఎర్న్ దట్ ఈస్ వాట్ యూ గెట్. కాబట్టి ఆటోమేటికలీ మీకు 40% ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినట్టే. సో ఇదొక మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత రెండో థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి డిపెండెంట్ వీసాస్ కూడా చాలా ఈజీగా వస్తాయి. అంటే మనం చదువుకున్న తర్వాత ఏ చిన్న జాబ్ ఉన్నా కూడా మీకు డిపెండెంట్ వీసా వస్తుంది. తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ దుబాయ్ ఎక్స్పెన్సివ్ అని కొంతమందికి చాలా మందికి ఒక థాట్ ప్రాసెస్ ఉంది. ఎస్, చాలా ఎక్స్పెన్సివ్. అయితే దుబాయ్లో 2 దుబాయ్స్ ఉన్నాయి. ఒకటేమో బుర్దుబాయ్ వచ్చేప్పటికి మనకి ఇండియన్ జనరల్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుర్దుబాయ్ ఇస్ యాక్చువల్లీ వెరీ కంఫర్టబుల్. ఇక్కడ 10,000 నుంచి 20,000 రూపాయలు ఉన్నా కూడా నెల ఖర్చు జరిగిపోతుంది. ఈ బుర్దుబాయ్ కాకుండా మనకి న్యూ పార్ట్ ఆఫ్ ద దుబాయ్ ఉంది కదా, అది CNR కానీ JBR కానీ ఆర్ మెయిన్ దుబాయ్, ఇదేమో కొంచెం మనకి 1 lakh వరకు కూడా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. దుబాయ్లో రిచ్ ఉంటుంది, ఇటు పూర్ ఉంటుంది. సో డ్యూరింగ్ స్టడీస్ బుర్దుబాయ్లో ఉండి ఆఫ్టర్ స్టడీస్ వర్క్ కొట్టాక ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి. సో ఇది యాక్చువల్గా వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటే డెఫినెట్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తేడా తెలుస్తుంది.
సో ఇది మనం చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకు వాళ్ళకి అలవాటు అయిపోతుంది, తెలిసిపోతుంది. సో దుబాయ్లో స్టడీస్ అంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి వీసా ప్రాసెస్ చాలా ఈజీ, అండ్ అక్కడ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, అండ్ అక్కడ చదువుకున్న తర్వాత కూడా మనకు పార్ట్ టైం కాకుండా ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు కంపల్సరీ ప్రతి స్టూడెంట్ కూడా ఒక గోల్ అనేది పెట్టుకుంటారు, మేము దుబాయ్కి వెళ్ళాలి, అక్కడ చదవాలి, మేము అనుకున్న కోర్స్ చేయాలి అనేసి. ఇంకా ఫర్ ఎవర్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా సార్? సో విదేశ్ కన్సల్ట్స్ వీ హ్యావ్ 13 బ్రాంచెస్ అక్రాస్ ఇండియా అండి. సో చూసే వాళ్ళకి ఎక్కడ దగ్గర ఉంటే దే కెన్ గో టు దట్ బ్రాంచ్, ఆర్ ఇప్పుడు మనకి స్క్రీన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసినా ఆర్ మా వెబ్సైట్కి వెళ్ళినా కూడా దే కెన్ ఫైండ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ అస్. సో ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ విదేశ్ కన్సల్ట్స్, విల్ బీ హ్యాపీ టు గైడ్ దమ్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లెజర్ అండి.